సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పవన్ కళ్యాణ్' గారి 'హరిహర వీరమల్లు' సినిమా ఒక పాన్ ఇండియన్ సినిమాగా రాబోతుంది. అయితే పాన్ ఇండియన్ సినిమా అంటే దాదాపు హిందీ మార్కెట్‌లో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. వీలైనన్ని కలెక్షన్స్ అక్కడి నుంచి రాబట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు 'హరిహర వీరమల్లు' విషయంలో హిందీ మార్కెట్‌లో అంటే ఏ స్థాయిలో తీసుకెళ్ళబోతున్నారు? ఎంత వసూలు అక్కడి నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తారు? మరి దీనికి సంబంధించి హిందీ మార్కెట్‌లో 'హరిహర వీరమల్లు' ఏ విధంగా రిజల్ట్స్ చూడబోతుంటుంటారు సార్? అంటే 'హరిహర వీరమల్లు' సినిమా కంటెంటు హ్మ్. విన్నప్పుడే వీళ్ళకి ఓపెన్ అయింది. పాన్ ఇండియా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసుకున్న కథే. ఏది 4, 5 ఏళ్ల క్రితం. 4, 5 ఏళ్ల క్రితం అప్పటి మార్కెట్ మూడ్ అంటే జాతీయ స్థాయిలో ప్రేక్షకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి అనే ఉద్దేశంతో రూపొందించినటువంటి కథ ఇది. మార్కెట్ అనేది ఈ కథలో నిబిడీకృతంగా ఉన్నటువంటి వ్యవహారం. అందుకని ఈ పాయింట్ కనెక్ట్ అయ్యి ఇంత డబ్బులు పెట్టడం వెనకాల ప్రోగ్రామే అది. ఇది పాన్ ఇండియా మార్కెట్‌కి వెళ్ళకపోతే నష్టాలు మిగులుతాయి. అందుకని పాన్ ఇండియా మార్కెట్‌కి తీసుకెళ్ళి తీరాల. మరి అక్కడ ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమాని అనేది ఒకటి చూడాలి. రెండోది ప్రెజెంట్ మూడ్ ఎలా ఉంది? ప్రెజెంట్ మూడ్ వీళ్ళు అనుకున్న రోజుకి, ఈ కథ అనుకున్న రోజు ఉన్నటువంటి మూడ్‌కి, ఇప్పటి మూడ్‌కి ఏదైనా వేరియేషన్ ఉందా? ఒకవేళ ఉంటే ఆ వేరియేషన్ తాలూకా ఫలితం ఈ సినిమా బిజినెస్ మీద పడుతుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ పాన్ ఇండియా లెవెల్లో అంటే హిందీ మార్కెట్లో రైట్స్ కొనుక్కుంటే ఎవరైనా ఈ ప్రభావం కూడా చూడాల్సి ఉంటుంది. ఈ ప్రభావాన్ని క్యాలిక్యులేట్ చేసి ప్రెజెంట్ మూడ్‌కి తగ్గట్టుగా ఈ సినిమా ఉందా లేదా అని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు డబ్బులు పెడతారు. ఎవరు? బయ్యర్. వీళ్ళు డబ్బులు పెట్టినప్పుడేమో వీళ్ళు ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ అనే మూడ్‌తో డబ్బులు పెట్టారు. అప్పటి వీళ్ళ అధ్యయనం అది. ఇప్పటి మార్కెట్ స్థితిగతుల ప్రకారం బయ్యర్లు వస్తారు. ఆ గ్యాప్ కనిపిస్తోంది ఇక్కడ. అంటే వీళ్ళు అనుకున్నట్టుగా అక్కడి నుంచి ఎవరు ముందుకొస్తున్నట్టు కనిపించట్లా. అలాగే వీళ్ళు పోనీ ప్రమోట్ చేయాలి అవతలకెళ్ళి. ఆ ప్రమోట్ చేయటానికి కూడా ఎక్కడ వీళ్ళు ప్రమోషన్స్‌కి సంబంధించి ఇంకా అడుగు ముందుకేస్తూ ఒక నిర్ణయం ప్రకటించినట్టుగా ఎక్కడ కనిపించట్లా. రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ని పిలుస్తారు. పిలవడం ద్వారా ఇది జాతీయ మార్కెట్‌లోకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి బయర్స్ వరదలా వస్తారు. వీళ్ళు అనుకున్నటువంటి రేట్లు వర్కౌట్ అవుతాయి. ఏఎం రత్నం గారు బయటపడిపోతారు. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి. ఆ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వస్తున్నటువంటి వరద డబ్బుల్లో నుంచి క్లియర్ చేస్తారు. ఇలాంటి రకరకాల అభిప్రాయాలు సర్క్యులేట్ అవుతున్నాయి ఫ్యాన్ ఏరియాలో. కానీ అట్నుంచి అధికారికంగా ఒక ఈవెంట్ ఏదో బాంబేలో చేస్తున్నారో లేకపోతే ఇంకొక చోట ఎక్కడైనా చేస్తున్నారో లేదు అయోధ్యలో చేస్తున్నారా, అయోధ్య లాంటి చోట్ల చేస్తూ దానికి యోగి ఆదిత్యనాథ్ని పిలిచి ఇది ధర్మం కోసం జరుపుతున్న యుద్ధానికి ప్రతినిధి హరిహర వీరమల్లు అనేది ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. కాబట్టి ధర్మం కోసం పట్టిన కత్తి అనేది మీరు ప్రపంచానికి తెలియజేస్తూ యోగి ఆదిత్యనాథ్తో ఏదైనా ప్రయోగం చేస్తున్నారా? ఆ ప్రయోగం చేస్తుంటే ఆ ప్రయోగం గురించి చెప్పాలి కదా మీరు. చెప్పకపోవడం అనేది తప్పు కదా. అందుకని అది కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించిన ఆందోళన ఉంది అభిమానులు. ఆ ఆందోళన కనిపిస్తోంది. ఆ కనిపించడం వలన ఇది ఇష్యూ అయింది. ఇదేదీ లేకుండా ప్లెయిన్‌గా వీళ్ళు గనక పెట్టుకు కూర్చుంటే ఎవరొస్తారు? రాకపోతే ఏం జరుగుతుంది అనేది ఒక ప్రమాదం. వీళ్ళు పెట్టిన డబ్బులు వర్కౌట్ చేయాలంటే ఈ కంటెంట్‌ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేస్తే ఒకవేళ అందుకుంటే అందుకుంటుంది. లేదంటే లేదు. ఇప్పుడు మూడ్ అలా లేదు. 5 ఏళ్ల క్రితం మూడ్ ఇప్పుడుందా మార్కెట్ కంటే చెప్పడం కష్టమే. ఒక 5 ఏళ్ల క్రితం భారీ మెజారిటీతో గెలిపించిన పార్టీని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 60 సీట్లు కోతబెట్టి గెలిపించారు. గెలిపించారు అనేది వాస్తవం. కానీ 60 సీట్లు కోతబెట్టారు అనేది అంతకంటే వాస్తవం. ఈ 60 సీట్లు కోత ఉన్నటువంటి మార్కెట్‌లో వీళ్ళు పెట్టిన డబ్బులు వర్కౌట్ అవుతాయా? ఆ కంటెంట్‌తో ఆ అభిప్రాయాలతో ఓటర్ ఉన్నాడని సినిమా తీశారు వీళ్ళు. ఇప్పుడు ఈ మార్కెట్‌కి ఈ సినిమా కనెక్ట్ కాకపోతే నిర్మాత ఏమైపోవాలి? ఇది పరిస్థితి. ఈ కండిషన్‌లో ఒక అధికారిక ప్రకటన వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెంట్స్ ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారు? లోకల్ మార్కెట్‌లో ఈవెంట్ జరగాలి. పాన్ ఇండియా మార్కెట్‌లో ఒక ఈవెంట్ జరగాలి. సౌత్ ఇండియన్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ ఒక ఈవెంట్ జరగాలి. కనీసం 3 ఈవెంట్ల మీద ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పటివరకు ప్రమోట్ అవుతూ వస్తోంది. కానీ ఇప్పటివరకు కదలికలు కనిపించట్లేదు. ఆయన బిజీ షెడ్యూల్ వలన జరుగుతోందా?
ఆయన బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా ద్వారా ఆయన ఒక మార్కెట్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ చేసిన మార్కెట్ మీద రావడం కోసం ఓజీ సిద్ధంగా ఉంది. అవును. అందుకని ఓజీకి కూడా ఇది లైన్ క్లియర్ చేయాలి. ఓజీ అనేది కాంటెంపరీ సబ్జెక్ట్ కాబట్టి అది కొంత మేరకు దానికి ఉండే మార్కెట్ దానికి ఉంటుంది. యాక్షన్ ఓరియంటెడ్ డ్రామా కాబట్టి హిందీ మార్కెట్లో ఆ తరహా సబ్జెక్టులు ఎక్కుతాయి కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. కానీ దీని పరిస్థితి అలా లేదు. వాళ్ళున్న కాన్ఫిడెన్స్తో వీళ్ళు ఎందుకు లేరు అంటే కారణం ఇదే. ఇప్పటి మూడు అప్పటి మూడుని బట్టి సెట్ అయ్యేటువంటి సినిమా ఇది. అప్పటి మూడు కొంత తగ్గింది అనేది మనకి ఎన్నికల రిజల్ట్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఇంకా తగ్గి ఉండొచ్చు, ఎన్నికలై సంవత్సరం అయింది కాబట్టి. ఇప్పుడు తగ్గినటువంటి మూడులో ఈ సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుంది అనేది ఒక ప్రశ్న. అది ఆ సందేహాన్ని గనక ప్రాపర్ క్లారిఫై చేస్తే మేము ఒక బజ్ క్రియేట్ చేసి ప్రాజెక్ట్ని అమ్ముతున్నాము లేకపోతే ప్రోడక్ట్ని అమ్ముతున్నాము అనే భరోసా అభిమానులకు కలిగించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏం రత్నం గారికి ఉంది. మరి ఏ రకంగా కదులుతాడో చూద్దాం. ఓకే. సో తగ్గింది అని అన్నారు ఎలక్షన్స్ టైంలో. కాకపోతే మళ్ళీ మహారాష్ట్రలో గెలిచారు, ఢిల్లీలో కూడా గెలిచారు. మళ్ళీ మారినట్టుంది కదా? ఏమీ మారలేదండి. అంటే మహారాష్ట్రలో గెలవటం అనేది ఒక మ్యానిపులేషన్. మహారాష్ట్ర గెలుపు అనేది చాలా క్లియర్గా మ్యానిపులేషన్ అనే విషయం అర్థమైంది. దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ప్రపంచం ముందు ఉన్నాయి. అయితే ఈ గెలుపులు చూపించుకోవడంతో అంటే నేను పూర్తిగా అది అడుగంటింది అనటం లేదు. వీళ్ళు సబ్జెక్ట్ మొదలుపెట్టిన రోజు ఉన్నటువంటి మూడ్ ఇప్పుడు లేదు. ఓకే. ఆ మూడ్లో తేడా వచ్చింది. ఆ తేడా విజిబుల్గా కనిపిస్తోంది. ఈ కనిపిస్తున్నటువంటి మూడ్లో ఈ సినిమా ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయగలరా, చేయాలంటే ఏం చేయాలి, ఒకవేళ గలగచ్చు కూడా, చేయగలగటానికి సంబంధించిన యాక్టివిటీ ఏమిటి అనేది క్లారిటీ రావాలి. ఓకే. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు ఎందుకు బయటకు వస్తుంది, ఎందుకు తరచూ వార్తల్లో దీంతో లింక్ అయి కనిపిస్తోంది అంటే ఆ ఏరియాలో కొన్ని ఆశలు పెట్టుకున్నారు జనాలు. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా అయోధ్యలో ఒక ఈవెంట్ చేయమనండి, ఒక బజ్ క్రియేట్ అవుతుంది. జాతీయ మార్కెట్లో కాదు అన్ని మార్కెట్లోనూ క్రియేట్ అవుతుంది. అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు. ఫ్యాన్లో ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేయటం కూడా ఇప్పుడు బాధ్యతే.